హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ లెర్న్ టుగెదర్. ఈరోజు మనం టీసీఎస్ బిగ్గెస్ట్ హైరింగ్ టీసీఎస్ కోడ్ వీటా గురించి మాట్లాడుకుందాం. సో టీసీఎస్ కోడ్ వీటా సీజన్ 13ని లాంచ్ చేసింది. సో దీన్ని రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పుడు ఓపెన్ అయినాయి అండ్ ఆల్సో వెరీ సూన్ మీరు అప్లై చేసేసుకోండి. అండ్ టీసీఎస్ కోడ్ వీటా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇన్ డెప్త్ టీసీఎస్ కోడ్ వీటా గురించి తెలుసుకోవాలంటే మనకి టీసీఎస్ కోడ్ వీటా అనేది ఒక కోడింగ్ కాంపిటీషన్ అన్నమాట. సో ఈ కోడింగ్ కాంపిటీషన్‌కి మనకి వరల్డ్ వైడ్‌గా మనకి ఎక్స్‌పర్ట్స్ కానీ లేకపోతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న ఆహ్, ప్రతి ఒక్కళ్ళు మనకి టీసీఎస్ కోడ్ వీటాలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ అలాగే మీ కోడింగ్ స్కిల్స్‌ని ప్రూవ్ చేసుకోవడానికి, మీ కోడింగ్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, ఈ టీసీఎస్ కోడ్ వీటా అనేది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, అలాగే ఇన్ డెప్త్ వెళ్తే మనకిక్కడ క్యాష్ ప్రైజ్ గూడా ఉందనమాట. టీసీఎస్ కోడ్ వీటాలో విన్నర్ అయిన వాళ్ళకి. అండ్ ఆల్సో ఇక్కడ టాప్ కోడర్స్‌ని గూడా తీస్తారు. టాప్ 3, టాప్ 10 ఇలాగా. సో, ఆ టీసీఎస్ కోడ్ వీటా గురించి వెళ్తే, ఈ టీసీఎస్ కోడ్ వీటా అనేది 2012లో లాంచ్ చేశారు. ఈ టీసీఎస్ కోడ్ వీటా అనేది గ్లోబల్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్ అన్నమాట. ఇది ఎందుకు అంటే ఆహ్, మన గ్లోబల్‌గా ఉన్న టాప్ కోడర్స్‌ని ఐడెంటిఫై చేయడానికి అండ్ ఆల్సో వాళ్ళని ప్రోగ్రామింగ్‌లో ఇంకా ఎంకరేజ్ చేయడానికన్నమాట. సో, అలాగే ఇక్కడ మనకి ఆహ్, అప్రిషియేట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి. The Guinness Book of World Records listed TCS Codevita as the world's largest programming contest. సో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సే మన టీసీఎస్ కోడ్ వీటాని వరల్డ్స్ లార్జెస్ట్ ప్రోగ్రామింగ్ కాంటెస్ట్‌గా ఆహ్, లిస్టెడ్ చేసిందనమాట. అండ్ అలాగే ఈ కాంటెస్ట్‌కి మనకి 98 కంట్రీస్ నుంచి అలాగే రీజియన్స్ నుంచి మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ అలాగే మనకి టీసీఎస్ సీజన్ 12లో కూడా మనకి చాలామంది పార్టిసిపేట్ చేశారనమాట. ఈ టీసీఎస్ కోడివేటాలో వాళ్ళ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో అలాగే ఇంప్రూవ్ చేసుకోవడానికి. దీంట్లో వరల్డ్ వైడ్‌గా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి బిగినర్స్ ఉంటారు. కోడింగ్ లవర్స్ ఉంటారు. అండ్ ఆల్సో ఎక్స్‌పర్ట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో, అలాగే ఇంకొంచెం డెప్త్ ఎళ్తే మనకి ఆహ్, ఇది ఎందుకు అంటే ఇక్కడ చూడండి. వాట్స్ ఇన్ ఇట్ ఫర్ స్టూడెంట్స్ అంటే టాప్ 3 కోడర్స్‌ని తీస్తారనమాట. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ గూడా ఉంటుంది. 20,000 యూఎస్‌డి. సో, 20,000 యూఎస్‌డి అంటే మనకి ఇండియన్ ప్రైస్‌లో అప్రాక్సిమేట్‌గా 17,00,000 ఉంటుందనమాట. అండ్ అలాగే ఇదొచ్చేసి మీ మీ కోడింగ్ స్కిల్స్‌ని ప్రూవ్ చేసుకోవడానికి చాలా బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. టీసీఎస్ కోడ్‌వీటా అనేది. ఆల్సో మనకి థర్డ్ పాయింట్ చూస్తే దీంట్లో ప్లాట్‌ఫార్మ్ టు షోకేస్ యువర్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అని ఉంది. అండ్ ఆల్సో మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు, ఏంటి అనేది మీరు దీంట్లో ప్రూవ్ చేసుకోవచ్చు. మీకు కోడింగ్ వస్తేనే దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఏం లేదు. మీరు మీ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నెట్వర్కింగ్‌కి గూడా మీరు కొంచెం మీ కోడింగ్ కాంటెస్ట్‌లో ఇలాగ మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయన్నమాట. సో, అలాగా మీకు నాలెడ్జ్ కూడా మంచిగా వస్తుంది కోడింగ్ వైపు కానీ. మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ టీసీఎస్ కోడివేటర్‌లో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ స్కిల్స్ వచ్చేసి మీరు ఏ ప్రోగ్రామింగ్‌లో అయినా చేసుకోవచ్చు. అంటే పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్ ఇలాగా మీకు కొన్ని ప్రోగ్రామింగ్ స్కిల్స్ వాళ్ళు మెన్షన్ చేసే ఉంటారు. సో, దాని ప్రకారం మీరు మీకొచ్చిన లాంగ్వేజ్‌లో మీరు పర్ఫెక్ట్‌గా అనుకున్న లాంగ్వేజ్‌లో మీరు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ కోడ్ చేయొచ్చు. సో, అలాగే ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫైనలిస్ట్ విల్ గెట్ ఎ ఛాన్స్ టు ట్రావెల్ ఇండియా ఫర్ సీజన్ 13 గ్రాండ్ ఫైనల్. సో, మీరు ఫైనలిస్ట్ అయితే మాత్రం సీజన్ 13 గ్రాండ్ ఫైనల్స్‌కి మీరు ఇండియాలో ప్రతి ప్లేస్ మీరు చూడొచ్చనమాట. సో, దేర్ ఈస్ ఎ ఆప్షన్ టు ట్రావెల్ ఇండియా. అండ్ ఆల్సో దీని ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే కరెంట్‌లీ పర్సూయింగ్ వాళ్ళు ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఎనీ స్ట్రీమ్ ఆఫ్ సైన్స్ ఆర్ ఇంజినీరింగ్ అనమాట. అంటే మీరు కంప్యూటర్ సైన్స్ అవ్వండి, లేకపోతే ఈసీ, ట్రిపుల్ ఈ ఆర్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ బీటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. తర్వాత మనకి దీనికి ఎలిజిబుల్ బ్యాచెస్ వచ్చేసి 2026, 2027 అండ్ 28 అండ్ 29 బ్యాచెస్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఏ కాలేజ్ వాళ్ళైనా సరే, ఏ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైనా సరే గ్లోబల్‌గా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చనమాట. సో, 2026, 27, 28, 29 బ్యాచెస్ వాళ్ళు మాత్రం ఏ స్ట్రీమ్ వాళ్ళైనా సరే మీకు కోడింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ సీజన్ 13 కోడ్ వీటా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆల్సో మీకు నెట్వర్కింగ్ తెలుస్తుంది. అంటే ఎలాగా మనం ఒక కోడ్ చేయాలి? ఎలాగా మనం దేంట్లో పార్టిసిపేట్ చేయాలి? చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఇది కోడ్ వీటా అనేది. సో, మీకు రెజ్యూమ్ వెయిటేజ్ కూడా పెరుగుతుంది. ఈ కోడ్ వీటాలో లేకపోతే కోడింగ్ కాంపిటీషన్స్‌లో మీరు వర్క్ చేశారు ఆర్ పార్టిసిపేట్ చేశారు అంటే, సో మేక్ యూర్ రెజ్యూమ్ వెయిటేజ్ అండ్ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ త్రూ దిస్ కోడింగ్ నాలెడ్జ్. సో, నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తే మనకి ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అనమాట. ఫస్ట్ మీరు టీసీఎస్ కోడ్ వీటాలో రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. సో, ఫిల్ చేసిన తర్వాత మీకు మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుందనమాట ప్లే స్టోర్‌లో. అది డౌన్‌లోడ్ చేసుకొని ఆహ్, అండ్ ఆల్సో మనకక్కడ కోడ్ వీటాలోనే స్కానర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాని నుంచి స్కాన్ చేసి మనము టీసీఎస్ కోడ్ వీటా 13 అనేది మనకి ఆ అథెంటికేటర్ దాంట్లో మనకి చూపిస్తుందనమాట. ఒకసారి స్కాన్ చేసిన తర్వాత. స్కాన్ చేసిన తర్వాత చూపించిన తర్వాత మనకక్కడ వన్ టైమ్ పాస్‌వర్డ్స్ అనేవి అప్‌డేట్ అవుతా ఉంటాయన్నమాట. సో, మనం ఇక్కడ టీసీఎస్ కోడ్ వీటా రిజిస్టర్ అయ్యేటప్పుడు అక్కడ వన్ టైమ్ పాస్‌వర్డ్ అనేది అడుగుతుంది. అడిగినప్పుడు మనం అథెంటికేటర్‌లో నుంచి అక్కడ ఏం పాస్‌వర్డ్ వచ్చిందో వన్ టైమ్ ఓటీపీ, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి అండ్ నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తామనమాట. సో, మీ మొబైల్స్‌లో మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్ అనే ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్‌లో. అది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరిక్కడ రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయ్యేటప్పుడు మనకి ఆహ్, ఈ రిజిస్ట్రేషన్‌లోనే అథెంటికేటర్ స్కానర్ చూపిస్తుంది. అప్పుడు స్కాన్ చేసి ఓటీపీ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇంకా మీ ఆహ్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసుకుంటదనమాట. అంటే మీరు ఏ కాలేజు, ఏ బ్రాంచ్, మీ పేరు ఇవన్నీ తీసుకుంటది. ఇదొచ్చేసి రిజిస్ట్రేషన్ వరకు. సో, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకిక్కడ మాక్ వీటాస్ అని ఉంది గదా! ఇక్కడొచ్చేసి మనం మాక్ టెస్ట్ తీసుకోవచ్చనమాట. ఈ మాక్ టెస్ట్‌లో మనకి ప్రాక్టీస్ అవుతుంది. అంటే క్వెషన్స్ ఎలా ఇస్తారు? మనం ఎలా సాల్వ్ చేయగలం? ఏంటి అనేది మీకు మంచిగా ప్రాక్టీస్ అవుతుంది మాక్ వీటాస్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్స్. సో, ఈ రౌండ్స్ ఏంటంటే మీకు కోడ్ వీటా స్టార్ట్ అయిన తర్వాత అన్నమాట. సో, ఈ రౌండ్స్‌లో మీకు ఆహ్, ఇన్ని రౌండ్స్ అని ఉంటుంది. 2 రౌండ్స్, 3 రౌండ్స్ అని. సో, మీరు సాల్వ్ చేసిన దాని ప్రకారం మీరు అక్కడున్న క్రైటీరియాని పాస్ అవుతే, కోడ్ వీటా క్రైటీరియాని పాస్ అవుతే, మీకు ఫైనల్ స్టెప్‌లోకెళ్తుంది. ఈ ఫైనల్ స్టెప్ అనేది మీరు ఈ ఫైనల్ స్టెప్‌లో గూడా విన్నర్ అవుతే మీకు క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ ఆల్సో బెస్ట్ కోడర్‌గా రివార్డ్ గూడా ఉంటుందనమాట. సో, ఇది ఈ 4 స్టెప్స్ ఆఫ్ టీసీఎస్ కోడ్ వీటా. అండ్ తర్వాత మనకలాగే ఇక్కడ కోడ్ వీటా రిజిస్ట్రేషన్స్ అప్పుడే మనకిక్కడ శాంపుల్ క్వెషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడొచ్చేసి చూడండి ఈ క్వెషన్స్ మనం సాల్వ్ జేసుకోవచ్చు. సో, ఇదంతా మనకి ప్రాక్టీస్ అవుతుందనమాట. సో, ఇలాగ మనకి ఇప్పుడు ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఇన్‌పుట్ ఇచ్చారు, అవుట్‌పుట్ ఇచ్చారు, కన్‌స్ట్రెయింట్స్ ఇచ్చారు, డిఫికల్టీ లెవెల్ కూడా ఇస్తారనమాట. అక్కడ ఆహ్, ఈజీ, మీడియం, హార్డ్ ఇలా అనమాట. సో, టైమ్ లిమిట్ ఉంటుంది. మనకి ఎగ్జాంపుల్ ఉంటుంది. అలాగా ఎగ్జాంపుల్ 2 ఉంటుంది. ఆ క్వెషన్ రిలేటెడ్‌గా అనమాట.
సో, అలాగే ఇంకా సెకండ్ క్వెషన్, థర్డ్ ఇలాగ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మనకి ఇన్‌పుట్, అవుట్‌పుట్, కన్‌స్ట్రెయింట్స్, డిఫికల్టీ, టైమ్ లిమిట్ అండ్ దానికి సిమిలర్ ఎగ్జాంపుల్స్ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోనీకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ టీసీఎస్ కోడ్‌బీటా దగ్గర. సో, ఇలాగనమాట. మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో, దీని ప్రకారం ఫస్ట్ నేనిచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్ చదివిన తర్వాత ఫస్ట్ కోడ్ అనేది మీరు ఎస్టిమేట్ చేసుకోండి. అంటే మనం కోడ్ అనేది ఎలా రాయాలి? ఎన్ని స్టెప్స్‌లో రాయొచ్చు? ఎలా రాస్తే మనకి ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఇవంతా మీరు ఒక ఇమాజిన్ చేసుకోండి. అండ్ అలాగే ఇన్‌పుట్ చూడండి, అవుట్‌పుట్ ఎలా వస్తదో కూడా ఇమాజిన్ చేసుకోండి. కన్‌స్ట్రెయింట్స్ అండ్ డిఫికల్టీ లెవెల్ కూడా చూసుకోండి. సింపుల్ ఉందా? కాంప్లెక్స్ ఉందా? సింపుల్ అంటే మనకి ఈజీ అనమాట. కాంప్లెక్స్ అంటే హార్డ్ అని. అండ్ టైమ్ లిమిట్ కూడా చూసుకుంటా ఉండండి. మీరు టైమ్ లిమిట్ ఒక్కసారి క్రాస్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఎగ్జామ్ అనేది నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోతుంది. ఆర్ అక్కడితో సబ్మిట్ అయిపోతుంది. సో, టైమ్ లిమిట్ చూసుకొని, ఆ టైమ్ లిమిట్ ప్రకారం మీరు ఒక ఫ్యూ సెకండ్స్ ముందే మీరు క్వెషన్స్ అన్నీ అంటే ఆ క్వెషన్ ఫినిష్ చేసేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ మీరు ఎగ్జామ్‌కి ముందు మీరు ఎంత ప్రాక్టీస్ అవుతే మీకు ఎగ్జామ్ అప్పుడు అంత టైం అనేది మీకు సరిపోతుంది. అండ్ ఆల్సో మీరు కాంప్లెక్సిటీని కూడా కొంచెం బీట్ చేయగలరు. లేదు అంటే మీరు కొంచెం స్ట్రెయిన్ అవుతారనమాట. ఈ క్వెషన్ ఇదంతా చూసుకునేటప్పుడు. సో, ప్రాక్టీస్ అనేది చాలా మెయిన్ అనమాట. ప్రాక్టీస్ చేయడం మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయబాకండి. ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండండి. అప్పుడే మీరు ఫైనల్‌గా కోడింగ్ చేసేటప్పుడు మీకు టైమ్ లిమిట్ అండ్ ఆల్సో క్వెషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. తొందరగా చేయడానికి రిజల్ట్ కూడా యాక్యురేట్‌గా రావడానికి మీకు హెల్ప్ అవుతుందనమాట. సో, అలాగే ఇదొచ్చేసి గ్యాలరీ అనమాట. అంటే వీళ్ళందరూ టాప్ విన్నర్స్ కోడివిటాలో. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, క్యాష్ ప్రైజ్ ఆర్ రివార్డ్స్ తీసుకున్న వాళ్ళనమాట వీళ్ళంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ ఉంటాయి. ఒకవేళ మీకేదైనా పర్టిక్యులర్ డౌట్ ఏదైనా ఉంటే మీరు ఈ క్వెషన్స్ నుంచి చూసుకొని మీరది రిజాల్వ్ చేసుకోవచ్చు ఇలాగా. ఇలాగ మీరు క్వెషన్స్ చూసుకొని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇది టీసీఎస్ కోడ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. సో, టీసీఎస్ కోడ్ మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలంటే మోర్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మీరెంత బాగా చేస్తే మీకు కోడ్ వీటాలో రిజల్ట్ అనేది అంత బాగా చూపిస్తుంది. అండ్ ఆల్సో ఐ విష్ ఎవ్రీవన్ షుడ్ బి ఫైనలిస్ట్ ఇన్ దిస్ కోడ్ వీటా ఆఫ్ సీజన్ 13. సో, ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఓపెన్‌లో ఉన్నాయి. అండ్ టీసీఎస్ కోడ్ వీటా సీజన్ 13 రిజిస్ట్రేషన్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో, ఫాస్ట్‌గా మీరు ఆహ్, రిజిస్టర్ అవ్వండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయనివ్వండి కోడ్ వీటాలో. అండ్ లాస్ట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మీకు ఇలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి అప్డేటెడ్‌గా వస్తా ఉంటాయి. సో, మీకెంత వీలవుతే అంతవరకు ఈ టీసీఎస్ కోడ్ వీటా రిజిస్ట్రేషన్ అనేది షేర్ చేయండి. సో, రిజిస్ట్రేషన్స్ కూడా సూన్‌లో క్లోజ్ అయిపోతున్నాయి. సో, తొందరగా రిజిస్టర్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది టీసీఎస్ కోడ్ వీటా. థాంక్ యూ.